నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేము పార్కిన్సన్ రోగులకు ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి అనే విషయంపై మాట్లాడబోతున్నాము. ఇప్పుడు మనందరికీ తెలుసు పార్కిన్సన్ అనేది మస్తిష్కం యొక్క డిసార్డర్. మస్తిష్కంలో ఉన్న నరకణాలు నష్టపోతున్నాయి. అందువల్ల డోపామిన్ తక్కువగా తయారవుతోంది. మస్తిష్కంలో డోపామిన్ తగ్గుతున్న కొద్దీ మస్తిష్కం మరియు మా కండరాల మధ్య సమన్వయం తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి మనం తినే ఆహారం మస్తిష్కంలో డోపామిన్ స్థాయిని పెంచే విధంగా ఉండాలి. ఇప్పుడు ఏ విధానం ఉంది, ఏ డ్రై ఫ్రూట్స్ మస్తిష్కంలో డోపామిన్ పెంచుతాయో తెలుసుకుందాం. చిన్నప్పుడే మా తల్లిదండ్రులు చెబుతారు, మీరు బాదం తింటే మస్తిష్కం వేగంగా పనిచేస్తుంది, మీరు క్రోధం తింటే కూడా మస్తిష్కం వేగంగా పనిచేస్తుంది. బాదం మరియు క్రోధంలో ఏమిటి ప్రత్యేకం? ఎందుకంటే వారు మాకు చెబుతారు, దీన్ని తింటే మస్తిష్కం వేగంగా పనిచేస్తుంది. మనం స్కూల్కు వెళ్ళినప్పుడు మా చేతిలో బాదం మరియు అఖ్రోట్లను ఇస్తారు, తినండి అని. ఎందుకంటే మేము అందరం తెలుసు, మస్తిష్కానికి పోషణ చాలా అవసరం. మీరు మస్తిష్కం మీద ఎక్కువ పని చేస్తే, మస్తిష్కం బలహీనంగా ఉంటే దానికి శక్తి ఇవ్వడానికి మాకు విటమిన్లు మరియు అవసరమైన అన్ని పోషకాలు అందించాలి. అప్పుడు మస్తిష్కంలో ఉన్న నష్టం తగ్గుతుంది. మస్తిష్కం రోజువారీగా బాగా మరమ్మతు అవుతుంది మరియు మాకు మంచి సామర్థ్యం లభిస్తుంది. మస్తిష్కం మంచి పనులు మరియు క్లిష్టమైన విషయాలను బాగా ఆలోచించగలదు. అదే విధంగా మనం మన డైట్లో బాదం మరియు అఖ్రోట్ల వంటి ఆహారాలను చేర్చితే మస్తిష్కం యొక్క నాశనం వేగం పార్కిన్సన్లో తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం లేచిన వెంటనే బాదం తీసుకోండి, లేదా అఖ్రోట్లు తీసుకోండి, లేదా బిగ్తో లేదా బిగ్ లేకుండా. ఇది వేసవిలో అయితే బిగ్ అవసరం, శీతాకాలంలో అయితే మీరు అలా తీసుకోవచ్చు. సుమారు 10 నుంచి 12 వరకు బాదాలు తీసుకోండి. వాటిని మీ డైట్లో చేర్చండి, ఎందుకంటే అవి మీ శరీరానికి కాదు, మీ మస్తిష్కానికి అవసరం. మస్తిష్కం ఎంత మంచిగా ఉంటే మస్తిష్కం యొక్క ఫంక్షనాలిటీ అంత మంచిగా ఉంటుంది. మీ ప్రతిస్పందన కూడా అంత మంచిగా ఉంటుంది. అందువల్ల పార్కిన్సన్ రోగులు సిండోపాలైన్ లేదా లీవోడోపా తీసుకోవడం మాత్రమే సరిపోతుందని భావిస్తే అది తాత్కాలికంగా ఉంటుంది. మీ సిండోపాలైన్ లేదా లీవోడోపా డోసు క్రమంగా పెరుగుతుంది, ఎందుకంటే మస్తిష్కం నష్టం కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఈ నష్టాన్ని ఆపాలనుకుంటే, నియంత్రించాలనుకుంటే కొన్ని విషయాలపై కలిసి పని చేయాలి. మొదట, మీరు ఏమి తింటున్నారు, ఏమి తినడం లేదు. ఇది చాలా ముఖ్యమైనది. అందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు ఉన్నాయా? మీరు మీతో ప్రశ్నలు అడగాలి. మీరు ఈరోజు మంచి ఏమి తిన్నారు? మరొక ముఖ్యమైన విషయం, మీరు మీ శరీరానికి ఎలా పాచారు? ఈరోజు మీరు వ్యాయామం చేశారా? మీరు వ్యాయామం చేయకపోతే అది మంచిది కాదు మరియు అది మీ మస్తిష్కానికి ప్రయోజనం కలిగిస్తుందా, నష్టం కలిగిస్తుందా? మీతో ప్రశ్నలు అడగడం అవసరం. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మూడవ ముఖ్యమైన విషయం, మీరు ఈ రాత్రి సరైన నిద్ర తీసుకున్నారా? మీరు 8 నుంచి 9 వరకు గంటలు నిద్రపోయారా లేదా నిద్రపోలేదు? మనం తరచుగా టీవీ ఛానళ్లలో, పేపర్ లేదా న్యూస్లో లేదా ఏమీ మీడియాలో చూస్తున్నాము, 6 గంటల నిద్ర చాలా అని చెబుతారు. కానీ మీరు పార్కిన్సన్ రోగి అయితే కనీసం 8 గంటల నిద్ర అవసరం. అది కూడా అంతరాయం లేకుండా, అంటే మీరు మూత్రం కోసం కూడా లేచే అవసరం లేకుండా. అలాంటి నిద్ర మీకు అవసరం. ఎందుకు అవసరం? నేను ఈ వీడియోలో మీకు వివరించగలను. మీరు ఒక ఇనుము కారు కొనుగోలు చేస్తే లేదా ఒక రాయి ఇల్లు నిర్మిస్తే అది 100 సంవత్సరాలు నిలబడదు. కానీ మీ మస్తిష్కం 100 సంవత్సరాలు పనిచేస్తుంది. ఎందుకంటే అది ఎందుకు పనిచేస్తుంది అంటే మన శరీరంలో రోజువారీ ఆధారంగా మరమ్మతు పనులు జరుగుతుంటాయి. మనం రోజులో లేచి ఉన్నప్పుడు, ఈ వీడియోను చూస్తున్నప్పుడు, ఈ వీడియోను వినేటప్పుడు మన మస్తిష్కం ఈ వీడియోను చూడటానికి, వినటానికి ప్రాసెసింగ్ చేస్తోంది. ఇది మరమ్మతు ఎప్పుడు చేస్తుంది అంటే ఇది రాత్రి సమయంలో నిర్వహణ చేస్తుంది. కాబట్టి ఢిల్లీ మెట్రో నగరాల్లో, జైపూర్ లేదా ముంబైలో నివసిస్తున్న వారు తమ నగరాల్లో ఒక విషయం చూసి ఉంటారు. అది మెట్రో ట్రైన్. రోజులో మెట్రో ట్రైన్ నడుస్తుంది. రాత్రి సమయంలో దాని సేవ ప్రారంభమవుతుంది మరియు మొత్తం రాత్రి దాని సేవ జరుగుతుంది మరియు తదుపరి రోజు అది మళ్లీ రాకుండా వస్తుంది. మన శరీరం మంచి పనితీరు చేయగలదు అది రోజువారీ నిర్వహణ జరుగుతున్నప్పుడు మాత్రమే. మన నిర్వహణ మోడ్ ఎప్పుడు ఉంటుందంటే మనం నిద్రిస్తున్నప్పుడు మన శ్వాసలు మెల్లగా అవుతాయి, మన హృదయ స్పందన మెల్లగా అవుతుంది, మన మెదడు పనితీరు తగ్గుతుంది. ఈ సమయంలో మన శరీరంలో అన్ని శక్తి ఒక పని చేస్తుంది, అది మరమ్మతు పనులు నిర్వహించడం. కాబట్టి మీ నిద్ర తక్కువగా ఉంటే, మీరు 4 గంటలు నిద్రిస్తున్నారా లేదా 22 గంటల తర్వాత లేచిపోతున్నారా, మీ పనితీరు సరిగ్గా ఉండదు, నిర్వహణ సరిగ్గా జరగదు. ఈ కారణంగా ఎక్కువ కేసుల్లో పార్కిన్సన్ కనిపిస్తుంది. పార్కిన్సన్ వెనుక ఉన్న మరో ముఖ్యమైన కారణం ఒత్తిడి స్థాయి చాలా పెరగడం.
మీ శరీరంలో ఒత్తిడి ఉంటే, మీ మెదడుకు ఒత్తిడి ఉంటే, మీరు నిరంతరం ఏదో ఆలోచిస్తున్నట్లయితే, జీవితంలో ఏదో సమస్య వస్తే, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఏదో సమస్య వస్తే, మీ మెదడు దాన్ని నిర్వహించలేకపోతే, మీ ఒత్తిడి నిర్వహణ చెడు అయితే, పార్కిన్సన్ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ పనిని చాలా ప్రేమించేవారు, పిల్లలు నగరాలకు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు గ్రామాల్లో ఉంటారు. వారు రిటైర్ అయిన తర్వాత వారి సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి మీ మెదడును మంచి హాబీలలో పాల్గొనడం చాలా ముఖ్యం. మీరు సంగీతం ఇష్టమైతే, మీ జీవితంలో సంగీతం చేయలేకపోతే, సంగీతం నేర్చుకోండి. మీరు చిన్నప్పుడు పెయింటింగ్ చేస్తే, ఇప్పుడు మీకు ఏమి చేయాలో తెలియకపోతే చేయండి. మీరు వ్యవసాయం ఇష్టమైతే, అది కూడా చేయండి. ఎందుకంటే మీ మెదడును ఎప్పుడూ ఏదో కార్యకలాపంలో పాల్గొనడం చాలా ముఖ్యం. మీరు మీను సంతోషంగా ఉంచే వారితో ఉండాలి. చాలా సార్లు గ్రామాల్లో నివసించేవారు వారి పిల్లలు నగరాలకు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు గ్రామాల్లో ఉంటారు. అలాగే నగరాల్లో కూడా తల్లిదండ్రులు భారతదేశంలో ఉంటారు, కానీ పిల్లలు బయట సెటిల్ అవుతారు. తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటారు, వారిలో పార్కిన్సన్ ఎక్కువగా కనిపిస్తుంది. కారణం ఏమిటంటే నిరంతరం తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు, పిల్లలు ఏమీ కష్టపడుతున్నారు, పిల్లలతో కలవలేకపోతున్నారు, వారి నాన్నమ్మలు చనిపోయారు, వారితో మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి మీకు సంతోషం కలిగించే వారితో ఉండడం చాలా ముఖ్యం. మీరు ఎప్పుడూ నెగెటివ్ విషయాలు మాట్లాడే వారితో దూరంగా ఉండాలి. ఈ వీడియోలో మేము ప్రారంభించినది పార్కిన్సన్ కారణాలు గురించి. నేను ఆశిస్తున్నాను మీరు ఈ సూచనలను మీ జీవితంలో నుండి తీసివేయగలుగుతారు. తద్వారా మీరు మీ పార్కిన్సన్ను ముందుకు వెళ్లకుండా ఆపగలుగుతారు. పార్కిన్సన్ ఉన్న రోగులకు వారిని సరిదిద్దడం కూడా ముఖ్యం. నిర్వహణ మోడ్ను ఎక్కువ సమయం ఆన్లో ఉంచడం ద్వారా మూత్ర సంబంధిత సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించండి. మీకు అర్థం కాకపోతే నాతో లేదా నా టీంతో కలవండి. మీ నిద్ర సరిగ్గా ఉంటే మీ 50% చికిత్స అక్కడే జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. అయినప్పటికీ మీ మనసులో ఎలాంటి సందేహాలు ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే నేను అందుబాటులో ఉన్నాను. మొత్తం టీం అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా మీతో వీడ్కోలు తీసుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.